మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? లేదు సార్, అస్సలు లేదు. సినిమా బ్యాక్గ్రౌండ్ Hmm. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ సార్. ఎక్స్పీరియన్స్. అవును సార్. ఎక్సలెంట్. సో డైరెక్టర్తో హీరోయిన్తో అందరితో మీ ఎక్స్పీరియన్స్ గురించి మళ్ళీ అడుగుతాను. అవును సో సార్. డైరెక్టర్ గారి గురించి అసలు దొరసాని సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఆ మూవీ ఎంత బాగా నచ్చింది అన్నది ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉంటాం. సో అటువంటి డైరెక్టర్ నుంచి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, నేను నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, ఎక్స్పెక్ట్ చేయని ఒక కథ వచ్చింది. హాయ్ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో మంచి రోల్ ఇచ్చినందుకు. మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు నాకెందుకు థ్యాంక్స్? లేదు సార్, అమేజింగ్ మాకు సపోర్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ అంటే మీరు ఇప్పటివరకు చేయలేదు అలాంటిది. ఎగ్జాక్ట్లీ దాని గురించే నేను మాట్లాడదాం అని. ఒక వేరే రైటర్, అది కూడా హీరోనే రైటర్గా ఉన్న ఈ ఫిల్మ్కి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తనతో సింక్ ఎలా అయింది? సింక్ అంటే సార్ యాక్చువల్లీ ఈ కథ అసలు ఒక కరోనా టైంలో ఒకసారి ఫోన్ చేసి అన్న ఒక కథ వినిపించాలి మీ ఒపీనియన్ కోసం అన్నట్టే మాట్లాడితే, అంతకంటే ముందున్న పరిచయంతో కరోనా టైంలో ఒక కాఫీ షాప్లో సిట్టింగ్ వేసాం. అంటే అంత సఫికేషన్ ఉండింది కదా సార్, బయట సరదాగా కూర్చోవచ్చు అన్నట్టు ఒక లోన్లీ ప్లేస్లో కూర్చొని చెప్పాడు. ఒక 2-3 అవర్స్ నెరేట్ చేశాడు. చాలా బాగా అనిపించింది. అంటే ఎంజాయ్ చేశాను నేను. అందులో ఒక సినిమాటిక్ ఎలిమెంట్స్, అంటే ఈ కథ సినిమాగా మారితే ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఆ ఆర్క్ ఉంది, స్ట్రెంగ్త్ ఉందని ఫీల్ అయ్యా. ఓకే బాగుంది ఏంటి అని అంటే నేను ఇందులో హీరోగా చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. నేను షాక్ అయ్యాను సార్. అది నేను అంటే అట్లా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే సూర్యాని. దాని నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ సింక్ అని అన్నారు కదా మీరు ఇద్దరికి. తను రాశాడు, బట్ కొంచెం ఎట్లా ఉంటుంది, కొంచెం ఆ షేప్స్ అటు ఇటుగా ఉంటాయి కదా సార్. దాంట్లో నుంచి మళ్ళీ ఒక 3 months వర్క్ చేసాము. ఆ మేజర్ వర్క్ అంతా స్క్రీన్ ప్లే రిలేటెడ్, డైలాగ్స్ రిలేటెడ్ ఉంటుంది. తర్వాత జరిగింది షేప్ అప్ అయింది, బట్ మేమిద్దరం చాలా సింక్ లో ఉంటాం. సో నాకు ఇప్పుడు రీజన్ అర్థమైంది. అంత సీరియస్ డైరెక్టర్ని అప్రోచ్ అవడానికి కారణం ముందున్న సింకేనా సూర్య? ఫస్ట్ నుంచి కాదు, అతనితో ఇటువంటి ఫిల్మ్ చేయించాలని ఎలా అనిపించింది? నాకున్న ఒకటే ఒక ఆప్షన్, నాకు ఆయనే కావాలని ఆయన దగ్గరికి వెళ్ళాను. అదే అడుగుతున్నాను. ఫస్ట్ పాయింట్, దొరసాని మూవీ చూసిన తర్వాత ఈయనతో ఇటువంటి మూవీ చేయించాలని ఎలా అనిపించింది? యాక్చువల్లీ ముందు ఒక స్టోరీ అనుకున్నప్పుడు నేను లైన్ చెప్పాను అనమాట ముందు డిస్కషన్ లో. వేరే స్టోరీ జస్ట్ లైన్ గా కలిసినప్పుడు ఇలా ఉందంటే ఎంజాయ్ చేశారు. సరే నాకు ఆల్రెడీ పరిచయం ఉంది, ఆయన ఎంజాయ్ చేస్తాడు ఇలా కథ అయితే అని చెప్పేసి. సో చాలా మంచి విషయం అన్నది. అంటే ఏంటంటే ఒక డైరెక్టర్ అన్న పర్సన్ ఫస్ట్ స్క్రిప్ట్ ని ఎంజాయ్ చేయాలి. అది వేరే వాళ్ళ కథ అయినా కూడా తను ఓన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారన్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది కనిపెట్టాడు. చాలా మంచి విషయం. నాకు సార్ చెప్పారు మీ క్యారెక్టర్ కోసం మీకు అప్పుడు తీసుకోవడానికి అప్పుడు సార్ మాట్లాడితే సార్ చెప్పారు మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు సార్ ఈ దిస్ థింకింగ్. దట్స్ ద రీజన్ యూ ఆల్సో అగ్రీడ్ టు డూ దిస్ రోల్ అని. ఐ హ్యాడ్ ఎ వర్డ్ విత్ సార్. సార్ నాకు చెప్పారు అంటే మీరు ఒప్పుకున్నారు అని. ఆ స్టోరీ నరేట్ చేసినాక మీకు చాలా వాలంటీర్ గా మీరు ఒప్పుకున్నారని చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం చేసే ప్రతి సినిమాకి అలా ఏదో కొత్తదనం ఫీల్ అవుతూ ఉంటాం, కానీ ఇది నాకు చాలా ఎక్కువ కొత్త. సో దీని గురించి కూడా అంటే మేము ముగ్గురం సీరియస్ గా నలుగురం మాట్లాడేసుకుంటే ఇక్కడ కూర్చొని ఏంటి నన్ను అసలు ఏం అడగట్లేదు, కనీసం పరిచయం కూడా చేయట్లేదు. సో వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ, ఆల్ ద బెస్ట్. మీ పోర్షన్స్ నేను చూశాను. సో మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారో అప్పుడు అర్థమైంది. వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఫన్ జనరేట్ చేయటం, కామెడీ చేయటం తెలియని భాషలో అనేది చాలా టఫ్ జాబ్. బేసిక్గా ఒక యాక్టర్గా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే ఒక సీరియస్ రోల్ ఏదైనా చేయొచ్చు, డైలాగ్స్ మగ్గప్ చేసి ఏదన్నా చేయొచ్చు, కానీ ఎంటర్టైన్మెంట్ జానర్లో అదే ఫన్ అది కూడా ఉన్న దాంట్లో ఒక భాష రాని అమ్మాయి భాష నేర్చుకొని చేయటం అన్నది చాలా మంచి విషయం. ఐ సీరియస్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. నిన్న మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీ స్పీచ్ చాలా బాగుందని అందరూ అనుకున్నాం. ఆల్ ద బెస్ట్ టు యూ. సో టు స్టార్ట్ విత్ నేను సూర్యన్ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. డైరెక్టర్ గారు ఇందాక ఏంటంటే ఇందులో నేను హీరో అనగానే షాక్ అయిన అన్నారు. ఎందుకు షాక్ అయ్యారు? ఆయన అడగొచ్చు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ. సార్ నేను ఎప్పుడు హీరో అవుదాం అనుకోలేదు. నార్మల్గా సార్ అనుకోలేదా? నేను అనుకోలేదు. ఓకే. సో నేను అనుకోలేదు. సో సడన్ గా నేనే చేస్తాను అనేసరికి కొంచెం షాక్ అయి ఉంటారు. కాదు, అప్పుడు నీకు కూడా షాక్ ఉండాలి కదా, నువ్వు కూడా ఎప్పుడు అనుకోలేదు కాబట్టి. నేను అనుకోలేదు. నేను యాజ్ ఎ రైటర్గానే ముందుకు వెళ్దాం అనుకున్నాను. అప్పుడే రైటర్గా వెళ్తున్నప్పుడు చిన్న చిన్న రోల్స్ అవి ఇవి చేస్తున్నాను. బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫిలిం.
టు బీ ఇన్ ద ఫిలిం, టు హ్యావ్ ద అథారిటీ అని. నైస్, సచ్ ఎ వండర్ఫుల్ థింగ్. నైస్. It's very hard. It's very I know. tough to find other than like 2-3 positions. Everything ఉండవు authority and ఎక్సలెంట్. ఆ ఫిలిం క్వాలిటీ కానీ I want to witness it. I want to bear it. ఎక్సలెంట్ సూర్య. ఎందుకంటే Yeah. ఒక దనియేలే గారి లాంటి ఒక సీనియర్ వాళ్ళ అబ్బాయి Yes. ఎలా మాట్లాడాలో అదే ఇప్పుడు వింటున్నా ఫస్ట్ టైం. ఎందుకంటే దట్ షోస్ యువర్ అండర్స్టాండింగ్, దట్ షోస్ యువర్ నాలెడ్జ్. నాన్నగారి దగ్గర నుంచి ఎలాంటి మంచి విషయాలు నేర్చుకున్నా అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రైటర్గా చేద్దాం అనుకున్నప్పుడు డూ యూ రియలీ థింక్ లైక్ రైటర్, నేను ఎప్పుడు అనుకుంటుంటాను, చాలామంది అడుగుతుంటారు నన్ను కూడా, సో వాట్ డూ యూ ఎంజాయ్ మోస్ట్ అంటే రైటింగ్ అంట. ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నప్పుడు తనకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఇందులో నేను భాగం అవ్వాలి, అలాగని దూరం అయిపోకూడదు. అండ్ నేను బేసిక్గా నన్ను రైటింగ్ ఎందుకు ఇష్టం అంటే నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, యాక్టర్ అయితే నేను ఒకటే రోల్ చేయగలను, రైటర్ అయితే అన్ని రోల్స్ నేనే చేసినట్టు Yes, ఉంటుంది. yes. సో డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ద సేమ్? I experienced the same. రాజసుందరం క్యారెక్టర్ కావచ్చు, మీ క్యారెక్టర్ కావచ్చు, Exactly. దాంట్లో నుంచి వస్తుంది కదా. నేను రాసేటప్పుడు ఎప్పుడు అనుకోలేదు నేనే చేస్తాను. నైస్. సో లేటర్ ఆన్ అలా నేను ఎందుకు అంటున్నానంటే, నేను కో ఆర్టిస్ట్గా మన ఇద్దరు కాంబినేషన్లో క్లైమాక్స్ సీన్ చేసినప్పుడు మీరు మేడం ఆ రోజు ఉన్నారు కదా, 3-4 టేక్స్ చేస్తున్నాం. అంటే ఏంటి, 1 more ఎందుకు చేస్తున్నాం, డిఫరెంట్ రేంజెస్లో షూట్ చేస్తున్నారు డైరెక్టర్. యూజువల్గా ఏంటంటే 3-4 కెమెరాస్ పెట్టుకోలేము. ఎందుకు ఆ మాట అన్నానంటే, అటువంటి పర్ఫార్మెన్స్ తను చేసింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం చాలా టఫ్ అని నా ఫీలింగ్. సో అలాంటిది 1 more అండ్ రేంజ్ మార్క్ చేసినప్పుడు అబ్బాయి ఇందో చాలా బాగా చేశాడు, మళ్ళీ వస్తుందా అంటే ఇంకొంచెం బెటర్గానే వస్తుంది తప్ప, అంటే ఒక ఫస్ట్ టైమర్గా తన నుంచి అంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కథ చెప్పాడు, ఓకే, మీరు నేనే హీరోగా చేస్తా అంటే వద్దొద్దు, మరి బాగా రాసుకో, మనం ఇంకా రైటర్గా చాలా చేద్దాం, హీరోగా ఎందుకు అని అన్నారా? అంటే హీరో ఉన్న సౌండ్ చాలా, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది కూడా చెప్తా. తను మంచి మాట అన్నాడు, ఒక క్యారెక్టర్గా నేను ఇందులో ఉండాలి అనుకున్నాను అని, కానీ అది హీరో అనేటప్పటికి ఆ సౌండే కొంచెం చాలా డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న మనకి జస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సరిపోదు, పబ్లిక్ ఫోర్గ్రౌండ్ కూడా ఉండాలి. సో అటువంటి దాంట్లో ఒక అబ్బాయిని తను హీరోగా అంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు డెబ్యూటెంట్స్తోనూ మొదలుపెట్టారు, ఈవెన్ ఆనంద్ కూడా. సో ఆ కాన్ఫిడెన్స్ వాట్ ఈస్ ఐ వాంట్ మీ దగ్గర నుంచి వినాలని. అంటే ఈ క్యారెక్టర్ సూర్య చేయకపోతే ఇంకెవరో కొత్త వాళ్ళే చేయాలి ఫస్ట్, అది మెయిన్ ఆన్సర్. నైస్. అంటే పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టరే తను రాసుకున్నాడు. ఎక్కడో తను తను రాసుకున్నప్పుడు తెలియదు కానీ తన సబ్ కాన్షియస్ లో ఉంది. ఐ నో దట్ ఆ క్యారెక్టర్ తన సబ్ కాన్షియస్ లో ఉంది. సో దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తనకంటే ప్రపంచంలో ఇంకొకటి ఎక్కువ ఎవరికి తెలియదు. సూపర్ కదా. సో తను హీరోగా తనని ప్రెజెంట్ చేయొచ్చు, అది కనబడుతుంది, ఆ విగ్రహం కనబడుతుంది. సో వేరే బారియర్స్ ఇంకేమీ లేవు, అది ఈజీ. ఎక్సలెంట్. సో తర్వాత ఏంటి, ఒక ఫిలిం సెటప్ కావాలంటే మెయిన్ ఫైనాన్షియల్ అంటే ప్రొడ్యూసర్ కావాలి. అది కూడా సెటప్ చేసి నా ముందుకు వచ్చింది ఇది. ఇంకా ఈ సఫికేషన్ లో ఉన్నప్పుడు ఇది ఫినిష్ చేయొచ్చు అనేది ఒకటి. రెండోది ఒప్పుకోవడానికి ఏంటంటే నా మైండ్ అంతా ఆ ఏరియాలో, అంటే ఆ టైంలో క్రైమ్ డ్రామా కైండ్ ఆఫ్ ఆలోచనలతో ఉన్నా నేను. అవన్నీ తెలియకుండా ఇలా కనబడ్డాయి సార్. ఇప్పుడు దిల్సుఖ్ దివాకర్ క్రైమ్, ఒక శకుని, ఇంకోడు, ఇట్లా రకరకాలుగా క్యారెక్టర్స్ రాయటం, ప్రతిదానికి ఒక సిగ్నేచర్. ఎస్.